శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలో 16 కాళ్ల మండపం యొక్క విశిష్టతను, వైభవాన్ని దర్శించుకున్నాం. ఇప్పుడు ఈ ఆవరణలోనే నెలకొని ఉన్న మరికొన్ని పురాతన మండపాల యొక్క విశేషాలను, ఉపాలయాల యొక్క విశిష్టతలను ఈ భాగంలో దర్శించుకుందాం. అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలో దీపదర్శన మండపం నుండి ప్రదక్షిణగా ఎడంవైపుకు వెళ్ళగానే మొదటిగా పురాతనమైన తచ్చోళి మండపం ఉంది. తచ్చోళి అంటే ఉలి నుండి వచ్చే శబ్దం అని అర్థం. పూర్వం రాజేంద్ర చోళుని కాలంలో శిల్పకారులు ఈ ఆవరణ నిర్మాణ సమయంలో ఈ మండపంలోనే శిల్పాలను చెక్కుతూ విశ్రాంతి తీసుకునేవారు. అందువల్ల ఈ మండపం తచ్చోళి మండపంగా ప్రసిద్ధి చెందింది. ఈ పురాతనమైన మండపం సింహస్తంభాలతో, అనేక శిల్పాలతో ఉంది. అరుణాచలేశ్వర ఆలయంలో చైత్రమాసంలో నిర్వహించే 10 రోజుల వసంతోత్సవాలలో ఒకరోజు సోమాస్కందమూర్తి ఈ తచ్చోళి మండపంలోనే కొలువై నీరాజనాలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు. ఈ తచ్చోళి మండపానికి పక్కనే ఆలయానికి సంబంధించిన ఉగ్రాణం ఉంది. ఉగ్రాణం అంటే స్టోర్ రూమ్. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అభిషేక అర్చనాదులకు సంబంధించిన పూజా సామాగ్రి ఈ ఉగ్రాణంలోనే భద్రపరచబడి ఉంటుంది. తరువాత పాకశాల. ఈ పాకశాల ప్రధాన ద్వారానికి ఎడం వైపున వినాయకుడు కొలువై ఉన్నారు. అరుణాచలేశ్వరుని ఆలయానికి సంబంధించిన నైవేద్య ప్రసాదాలన్నీ ఈ పాకశాలలోనే తయారవుతాయి. పాకశాల ఎదురుగా పన్నీరు మండపం ఉంది. ఈ పన్నీరు మండపం 4 స్తంభాలు కలిగి ప్రతి స్తంభంపై చక్కటి శిల్పాలతో, పైకప్పుపై నందులతో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ మండపం యొక్క వైభవాన్ని దర్శించాలంటే ప్రతి సంవత్సరం చైత్రమాసంలో 10 రోజుల పాటు జరిగే వసంతోత్సవంలో ప్రతిరోజు సాయంత్రం ఆలయం నుండి సోమాస్కందమూర్తి ఎంతో కోలాహలంగా తరలివచ్చి ఈ పన్నీరు మండపంలో కొలువై ఉండగా అందమైన చిన్న పాప రూపంలో ఉన్న బొమ్మ సోమాస్కందమూర్తిపై కురిపించే పూల వర్షం ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ తరువాత స్వామి ఆలయ స్థలవృక్షమైన
బొగడు చెట్టు చుట్టూ తిరుగుతూ వచ్చి ఈ మండపంలో కొలువై ఉండగా మళ్ళీ ఆ బొమ్మతో స్వామిపై పూల జల్లులు కురిపిస్తారు. ఇలా 10 పర్యాయాలు ఉత్సుకతతో కూడిన ఉత్సాహవంతులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాన్ని ఈ పన్నీరు మండపంలో జరిపిస్తారు. 10 రోజుల పాటు ఏ రోజుకా రోజు ప్రత్యేకంగా జరిగే ఈ వసంతోత్సవంలో సోమాస్కందమూర్తి పన్నీరు మండపంలోనే కొలువై భక్తుల నీరాజనాలు అందుకోవటమే కాక 10 రోజుల పాటు ఒక్కొక్క మండపంలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తారు. ఈ మహా అద్భుతమైన లీలా వినోదాన్ని దర్శించడానికి అనేక వేల మంది భక్తులు పాల్గొంటారు. ఈ మండపానికి కుడివైపున ఎంతో పవిత్రమైన బొగడు చెట్టు అరుణాచలేశ్వర ఆలయ స్థలవృక్షంగా ఉంది. ఈ స్థలవృక్షానికి ముందు నేల మీద ఒక వృత్తం గీసి ఉంది. ఆ వృత్తంలో నిలబడి చూసిన భక్తులకు అరుణాచలేశ్వరుని ఆలయం యొక్క మహా అద్భుతమైన నవగోపురాలను ఒకేసారి దర్శించుకునే భాగ్యం దక్కుతుంది. ఈ వృత్తంలో నుండి చూసిన భక్తులకు కుడివైపుగా ఆలయ రాజగోపురం, బల్లాల గోపురం, కిలి గోపురం దర్శనమవుతాయి. వెనకకు తిరగగానే తిరుమంజన గోపురం, ఆ గోపురం ముందు ఉన్న చిన్న గోపురాన్ని దర్శించి ఎడం వైపుగా ఉన్న పెయి గోపురాన్ని, ఆ గోపురం ముందు ఉన్న చిన్న గోపురాన్ని దర్శించి ఎదురుగా ఉన్న అమ్మని అమ్మాలు గోపురం, ఆ గోపురానికి ముందు ఉన్న చిన్న గోపురాన్ని దర్శిస్తే మొత్తం నవగోపురాలను ఒకే చోటు నుండి భక్తులు దర్శించుకోవచ్చు. నవగోపురాలను ఒకే చోటు నుంచి ఎలా దర్శించుకోవాలో తెలియని భక్తుల కొరకు ఈ సమాచారాన్ని మరింత వివరంగా అందిస్తున్నాము. పడమర గోపురం పెయి గోపురం, చిన్న గోపురం. అమ్మని అమ్మాయి గోపురం, చిన్న గోపురం. రాజగోపురం, బల్లాల గోపురం, కిలి గోపురం. తిరుమంజన గోపురం, చిన్న గోపురం. దీనితో నవగోపురాల దర్శనం ఈ ప్రదేశం నుంచే అవుతుంది. సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా స్థలం, మూర్తి, తీర్థాలను తప్పక దర్శించుకోవాలి. అలాగే స్థలవృక్షం యొక్క విశిష్టత గురించి అనేక పురాణాలలో ఎంతో మహిమాన్వితంగా పేర్కొనబడి ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ స్థలవృక్షాన్ని తప్పక దర్శించుకోవాలి. ఈ ప్రదేశంలోనే మరో 2 బొగడు చెట్లు ఉన్నాయి. ఈ వృక్షాల క్రింద దక్షిణామూర్తులకు ప్రత్యేకమైన 2 సన్నిధులు ఉన్నాయి. ఒక వృక్షం కింద వినాయకుడు, వినాయకునికి వెనక అత్యంత ఆసక్తికరమైన 4 గుండ్రని స్తంభాల మధ్య జలకంఠేశ్వరుడు, ఆయనకు ఇరువైపులా 2 నందీశ్వరులు నెలకొని ఉన్నారు. అరుణాచలేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే వసంతోత్సవ సమయంలో జలకంఠేశ్వరుణ్ణి జలంతో నింపి పూమాలలతో అలంకరిస్తారు. ఈ వసంతోత్సవ సమయంలో ఒకరోజు సోమాస్కందమూర్తి ఈ జలకంఠేశ్వరుని పక్కనే కొలువై నీరాజనాలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు.
ನಾ ಒಂದು ನಿಮಿಷನಾ ಇರೇ ఈ పవిత్రమైన స్థలవృక్షం యొక్క కొమ్మలకు రంగురంగుల వస్త్రాలతో భక్తులు తమ కోరికలను నెరవేర్చమని ముడుపులు కడతారు. స్థలవృక్షం క్రింద జలకంఠేశ్వరునికి పక్కనే ఒక శిలాశాసనం ఉంది. ఈ శిలాశాసనం మొదటి రాజేంద్ర చోళుని కాలమైన 1012 నుండి 1044 కాలానికి చెందినది. రాజేంద్ర చోళుడు ఏ యుద్ధాలలో విజయం సాధించి కీర్తిని సంపాదించారో ఆ వివరాలు ఈ శాసనంలో పేర్కొనబడింది. భక్తులు ఈ స్థలవృక్షం క్రింద కొలువై ఉన్న వినాయకునికి, దక్షిణామూర్తులకు, జలకంఠేశ్వరునికి నమస్కరించుకుంటూ స్థలవృక్షానికి ప్రదక్షిణ ఆచరిస్తారు. స్థలవృక్షానికి ఎడమవైపున తిరుమాలపత్తి అనే పెద్ద మండపం ఉంది. ఈ మండపాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటంటే, ఆలయంలో జరిగే మహోత్సవాలను ఆనాటి రాజులు అనువుగా దర్శించేందుకు ఈ మండపం నిర్మింపబడింది. మహారాజులు ఈ తిరుమాలపత్తి మండపంపై ఆసీనులై ఉండగా, మొదటి అంతస్తులో సామంతరాజులు, క్రింద మండపంలో అనేక మంది ప్రజలు కూర్చుని ఈ మహోత్సవాలను దర్శించేవారు. ఇప్పటికీ కార్తీక దీపోత్సవ సమయంలో 3 విభాగాలుగా ఈ మండపంలో భక్తులు కూర్చుని కార్తీక దీపోత్సవాన్ని తిలకిస్తారు. వసంతోత్సవ సమయంలో ఈ మండపం భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఆలయంలో ఉత్సవమూర్తులను మోసే కాడెలు ఈ తిరుమాలపత్తి మండపంలోనే ఉన్నాయి. ఇప్పటి వరకు అరుణాచలేశ్వర ఆలయంలో మనం లెక్కించే దాని ప్రకారం 5వ ఆవరణలో ఉన్న పురాతనమైన మండపాల యొక్క విశిష్టతను, పవిత్రమైన స్థలవృక్షాన్ని దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వర ఆలయ 5వ ఆవరణలో నెలకొని ఉన్న మహిమాన్వితమైన కళ్యాణ మండపాన్ని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి
శివనిధి శివా